ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి భీష్మ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. యుధిష్ఠిరుడు యుద్ధానికి భీష్మాదుల అనుజ్ఞ తీసుకొనుట. అర్జునుడు గాంధీవము బాణాలు చేత ధరించి నిలబడడం చూచి పాండవ పక్షానికి చెందిన మహారథులందరూ మళ్ళీ సింహనాదాలు చేశారు. రెండు సేనా సముద్రాలలోనూ కదలిక ప్రారంభం అయింది. అంతలో యుధిష్ఠిరుడు కవచం తీసివేసి ఆయుధాలు క్రింద ఉంచి రథం దిగి పాదచారి అయి అంజలి ఘటించి పూర్వాభిముఖుడై భీష్ముడున్న వైపు వెళ్ళిపోతున్నాడు. ఏమీ మాటలాడకుండా అలా శత్రు సైన్యం వైపు నడిచి వెళ్ళిపోతున్న అతనిని చూచి వెంటనే అర్జునుడు మిగిలిన సోదరులు కూడా రథాల నుండి దిగి అతని వెనుకనే నడిచి వెళ్ళారు. వాళ్ళ వెనుక కృష్ణుడు మిగిలిన రాజప్రముఖులు వెళ్ళారు. రాజా, యుద్ధం ప్రారంభం అవబోతుంటే కవచాలు ఆయుధాలు విడిచివేసి మాటలాడకుండా మమ్ములనందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని సోదరులందరూ అడుగుతున్నా ఏమీ మాటలాడకుండా అతడు అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు, నాకీతని అభిప్రాయం అర్థమైంది. ఇతడు భీష్మద్రోణ శల్యాదులకు మిగిలిన పూజ్యులకు అభివాదనం చేసి వారి అనుమతి కోరి యుద్ధం చెయ్యాలనుకుంటున్నాడు. పెద్దల అనుమతి తీసుకొనకుండా వాళ్లతో యుద్ధానికి దిగిన వానికి వాళ్ల శాపం తగులుతుంది. యథాశాస్త్రంగా వాళ్ల అనుమతి తీసుకున్న తరువాత యుద్ధం చేసేవానికి తప్పక జయం లభిస్తుంది అని అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. ఇది నా అభిప్రాయం కూడా. శ్రూయతే హి పురా కల్పే గురూననను మాన్య యః యుధ్యతే స భవే జ్యక్త మపధ్యాతే జాతో మహత్తరైః అనుమాన్య యథాశాస్త్రం యస్తు యుధ్యేన్మన్ మహత్తరైః ధ్రువస్తత్ర జయో యుద్ధే భవేద్ ఇతి మతిర్మమ. భీష్మ పర్వము 34, 23, 24 అన్నాడు. కౌరవుల సైనికులందరూ ఇతడు మనం సైన్యం చూచి భయపడి భీష్ముణ్ణి శరణు వేడడానికి వస్తున్నాడు. భీమాదులైన మహావీరులు తన పక్షంలో ఉండగా పిరికి పందవలే ఇతడు ఇలా చేయడం ఏమీ బాగులేదు. ఇతడు నిజంగా క్షత్రియ కులంలో పుట్టినవాడేనా అంటూ నిందించారు. ఈ విధంగా కౌరవ సైనికులందరూ ఆనందంతో బట్టలు పైకి ఎగరవేస్తూ పాండవుల్ని కృష్ణుణ్ణి చీకొట్టారు. వెంటనే అందరూ నిశ్శబ్దంగా అలాగే నిలబడి చూస్తున్నారు.
ఇతడు భీష్ముణ్ణి ఏమి ప్రార్థిస్తాడో, ఆయన ఏమంటాడో అనుకుంటూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇంతలో యుధిష్ఠిరుడు సోదరులతో భీష్ముని సమీపించి 2 చేతులతో 2 పాదాలు స్పృశించి అభివాదనం చేసి, ఎదిరింపశక్యం కానివాడా, నిన్ను అడుగుతున్నాను, నీతో యుద్ధం చేయబోతున్నాం, అనుమతి ఇయ్యి, ఆశీస్సులు కూడా ఇయ్యి అన్నాడు. యుధిష్ఠిరా, నీవు ఇలా చేయకపోతే నీకు యుద్ధంలో పరాజయం కలుగుగాక అని శపించి ఉండేవాణ్ణి. నీకు యుద్ధంలో జయం లభించుగాక. ఇంక ఏమి కావాలో కోరుకో. మహారాజా, పురుషుడు అర్థానికి అనగా ధనానికి దాసుడు కాని అర్థం మాత్రం ఎవరికీ దాసుడు కాదు అనే మాట సత్యం. అర్థం చేత నేను కౌరవులకు కట్టుబడిపోయాను. అర్థస్య పురుషో దాసో దాసస్తర్థో స న కస్యచిత్ ఇది సత్యం మహారాజా, బద్ధో స్మర్థేన కౌరవైః. యుద్ధం తప్ప యుద్ధాన్ని గూర్చి తప్ప నీకు మరేమి కావాలో చెప్పు అన్నాడు భీష్ముడు. మహాబాహు, ఎల్లప్పుడూ నా క్షేమాన్ని కోరుతూ ఉండు. కౌరవుల పక్షాన్నే యుద్ధం చెయ్యి అన్నాడు యుధిష్ఠిరుడు. వాళ్ల పక్షంలోనే యుద్ధం చేస్తాను, నీవింకా ఏదో అడగదలుచుకుంటున్నట్లు కనపడుతున్నది అని భీష్ముడు పలకగా, యుధిష్ఠిరుడు జయింపశక్యం కాని నిన్ను ఎలా వధించాలో చెప్పు అని అడిగాడు. నేను యుద్ధం చేస్తుండగా నన్నెవరూ చంపజాలరు. ఇంతకీ నాకింకా మరణ సమయం రాలేదు, మళ్ళీ రా అన్నాడు భీష్ముడు. యుధిష్ఠిరుడు ద్రోణ, కృప, శల్యుల దగ్గరికి కూడా వెళ్ళి అభివాదనం చేసి ఆశీర్వచనం కోరగా, వాళ్ళు కూడా భీష్ముడన్నట్లే మేం అర్థం చేత కౌరవులకు కట్టుబడిపోయి ఉన్నాం అంటూ నీకు జయం లభిస్తుంది అన్నారు. ద్రోణాచార్యుణ్ణి నిన్ను వధించడానికి ఉపాయం ఏమని అడగగా, నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయజాలరు. చాలా అప్రియమైన వార్త సత్యవాక్కు గలవారి నుండి ఎవరి నుండైనా విని నేను పడిపోతే అప్పుడు మాత్రమే నన్నెవరైనా చంపగలరు అని ఆయన చెప్పాడు. కృపాచార్యునికి మరణం లేకపోవడం చేత అతడు సరే, నువ్వు యుద్ధం చెయ్యి, జయం నీకే లభిస్తుంది అని అన్నాడు. యుధిష్ఠిరుడు శల్యునికి కర్ణుని విషయంలో అతడిచ్చిన మాట గుర్తు చేశాడు. అతడు అట్లే కర్ణుని తేజోవధ చేస్తాను అని చెప్పాడు. తరువాత యుధిష్ఠిరుడు తమ్ములతో తన సైన్యంలోనికి వచ్చాడు. కృష్ణుడు కర్ణుని దగ్గరకు వెళ్ళి, నీవు భీష్ముడు జీవించి ఉండగా ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినట్లు విన్నాం. అందుచేత అతడు చనిపోయే వరకు పాండవుల పక్షంలో ఉండి యుద్ధం చెయ్యి, తరువాత కౌరవ పక్షానికి వెళ్ళవచ్చును అన్నాడు. నేను దుర్యోధనుని హితం మాత్రమే కోరేవాణ్ణి. నేను నా ప్రాణాలు అతని కొరకు మాత్రమే విడుస్తాను అని కర్ణుడు సమాధానం చెప్పాడు. యుధిష్ఠిరుడు
సైన్యం మధ్య నిలబడి ఆ పక్షంలో ఉన్నవాళ్ళెవరైనా మా పక్షంలోనికి రావాలని అనుకుంటే రావచ్చు, మేం వాళ్ళ సహాయం కోరుతున్నాం అని బిగ్గరగా ఘోషించాడు. అప్పుడు యుయుత్సువు యుధిష్ఠిరుని వద్దకు వచ్చి, నీకు అంగీకార్యమైతే నేను నీ పక్షంలో చేరి కౌరవులతో యుద్ధం చేస్తాను అన్నాడు. తప్పకుండా రా, నా కోరిక కృష్ణుని అభిప్రాయము కూడా అదే. మా పక్షాన ఉంటూ దుష్టులైన నీ సోదరులతో యుద్ధం చెయ్యి. ఆ దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు ఎలాగూ జీవించడు. ధృతరాష్ట్రునకు పిండోదకాదులు నీ మీదనే ఆధారపడి ఉన్నాయి అంటూ యుధిష్ఠిరుడు అతనిని సాదరంగా తన వైపు రప్పించుకున్నాడు. మాన్యుల విషయంలో పాండవులు చూపిన ఆ గౌరవభావాన్ని చూచి అక్కడి వాళ్ళందరూ వాళ్లను పూజించారు. జ్ఞాతుల విషయంలో వాళ్లకున్న దయ, స్నేహం మొదలైన వాటిని గూర్చి ఒకరితోనొకరు హర్షగద్గదమైన మాటలతో చెప్పుకున్నారు. యుధిష్ఠిరాదులు మళ్ళీ కవచం, ఆయుధాలు మొదలైనవి ధరించారు. శంఖాలు, రణభేరులు మ్రోగాయి. యుద్ధం ప్రారంభంలో ముందుగా మా వాళ్ళు కొట్టారా, ఇతరులు కొట్టారా అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. యుద్ధం ప్రారంభంలో భీమసేనుడు చాలా బిగ్గరగా గర్జించాడు. అతని గర్జన శంఖ భేర్యాదుల గర్జనను కూడా కప్పివేసింది. అప్పుడు నీ కుమారులు అతనిని చుట్టూ ముట్టి అతనిపై శరవర్షం కురిపించారు. యుద్ధం ఆ విధంగా ప్రారంభం అయినది అని అంటూ సంజయుడు ఎవరు ఎవరితో ఏ విధంగా తలబడ్డారో విస్తృతంగా వర్ణించి చెప్పాడు. మొదటి రోజు జరిగిన సంగ్రామంలో శల్యుడు ఉత్తరుణ్ణి, భీష్ముడు శ్వేతుని సంహరించారు. ఎందరో సైనికులు, గజాదులు మరణించాయి. మొదటి రోజున భీష్ముని ప్రతాపాన్ని ఎవరూ సహించలేకపోయారు. సాయంకాలం అవగానే సైన్యాలు ఉపసంహరించారు. మొదటి రోజు యుద్ధంలో భీష్మ బాణజ్వాలలకు వేల కొలది సైనికులు అగ్నిలో పడ్డ మిడతల వలె నశించడం చూచేసరికి యుధిష్ఠిరునకు దిగులు పుట్టింది. సోదరులను, కృష్ణుణ్ణి, ఇతర యోధ ప్రముఖులని పిలిపించి కృష్ణునితో, కృష్ణా, ఇంతమంది రాజులను మృత్యుముఖానికి అప్పగించినట్లు భీష్మునికి అప్పగించడం కంటే నేను అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా జీవించడం మంచిదని తోస్తున్నది. ఇంతమంది ఇలా నశిస్తుంటే ఏమి చెయ్యాలో తెలియడం లేదు అన్నాడు. కృష్ణుడు ధైర్యం చెప్పాడు. మరునాడు యుద్ధంలో క్రౌంచారుణ వ్యూహంలో సైన్యాన్ని నిలబెట్టి కౌరవులతో యుద్ధం చెయ్యాలని యుధిష్ఠిరాదులు నిర్ణయించుకున్నారు. వాళ్ల వ్యూహాన్ని ఎదిరించడానికి భీష్మాదులు మహావ్యూహం పన్నారు. ఆ రోజున అర్జునుడు విజృంభించాడు. దుర్యోధనుడు భీష్ముని దగ్గరకు వెళ్ళి, అర్జునుడు మన సైన్యాలన్నీ సంహరిస్తున్నా కూడా నా హితాన్ని కోరేవాడైన కర్ణుడు నీ మూలాన శస్త్ర సన్యాసం చేసి కూర్చున్నాడు. ఈ అర్జునుణ్ణి మీరందరూ అడ్డుకోవాలి అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు అర్జునుని ఎదిరించి తీవ్రంగా యుద్ధం చేశాడు.
ద్రోణ దృష్టద్యుమ్నుల మధ్య యుద్ధం జరిగింది. భీముడు శక్రదేవుణ్ణి, భానుమంతుణ్ణి, హేతుమంతుణ్ణి, వారి సైన్యాలను సంహరించాడు. అర్జున అభిమన్యులు వేల కొలది యోధులను, రథికులను, గజాలను సంహరించారు. వాళ్ళిద్దరినీ అడ్డుకొనగలిగిన వారు ఎవరూ ఆనాడు కౌరవ సైన్యంలో కనపడలేదు. మూడవ నాటి యుద్ధంలో భీష్ముడు గారుడ వ్యూహం రచించాడు. అర్జున, దుష్టద్యుమ్నులు గారుడ వ్యూహాన్ని ఎదిరించడానికి అర్ధచంద్ర వ్యూహం నిర్మించారు. రెండు సైన్యాల మధ్య తుముల యుద్ధం జరిగింది. అర్జున, భీమసేన ఘటోత్కచుల ధాటికి నిలవజాలక కౌరవ సైన్యాలు పారిపోయాయి. తన సైన్యం అలా పారిపోతుంటే చూచి దుర్యోధనుడు భీష్ముని దగ్గరకు వచ్చి, పితామహా, నువ్వు, ద్రోణుడు, ద్రోణపుత్రుడు, కృపాచార్యులు మీరందరూ ఉంటుండగా సైన్యం ఇలా పారిపోవడం ఏమీ బాగులేదు. పాండవులు మీ ముందు నిలవగలరని నేను అనుకొనను. పాండవులు సైన్యాన్ని ఈ విధంగా సంహరిస్తుండగా చూస్తూ ఊరుకున్నావంటే దీనిని పట్టి పాండవులను వధించడం నీకు ఇష్టం కాదని తెలుస్తున్నది. అనుగ్రాహ్యాః పాండుసుతాస్తవ నూనం పితామహ యథేమాం క్షమసే వీర వధ్యమానాం వరూధినీం. భీష్మ పర్వము 58:37. నేను పాండవులతోనూ సాత్యకితోనూ దృష్టద్యుమ్నునితోనూ యుద్ధం చెయ్యను అని నీవు ముందుగానే చెబితే బాగుండేది. నువ్వు అలా చెబితే నేను ద్రోణునితోనూ, కృపునితోనూ, కర్ణునితోనూ ఆలోచించి ఏం చెయ్యాలో నిశ్చయించుకొని ఉండేవాడిని. మీ ఇద్దరూ నన్నిప్పుడు విడిచివేయాలని అభిప్రాయంతో లేకపోతే మీ పరాక్రమం అంతా చూపి యుద్ధం చెయ్యాలి అన్నాడు. ఆ మాటలు విన్న భీష్ముడు కోపంగా కళ్ళు పైకెత్తి చూస్తూ, రాజా, ఇంద్రునితో కలిసి దేవతలందరూ వచ్చినా యుద్ధంలో పాండవులను జయించజాలరు అని నేను నీ హితం కోరి ఎన్నో మార్లు చెప్పాను. వృద్ధుణ్ణైనా యథాశక్తిగా యుద్ధం చేస్తాను చూడు అన్నాడు. ఆయన మాటలు వినగానే కౌరవులు శంఖ భేర్యాది ధ్వనులు చేశారు. ఆ ధ్వని విని పాండవులు కూడా శంఖాలను పూరించి భేరీలు మ్రోగించారు. ఆ విధంగా భీష్ముడు తన శక్తినంతని వినియోగించి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికి ప్రొద్దు పశ్చిమానకు వాలుతూ ఉన్నది. మళ్ళీ భయంకరమైన యుద్ధం ప్రారంభం అయింది. పారిపోతున్న కౌరవ సైన్యం అంతా వెనుకకు మరలింది. భీష్ముని ప్రతాపానికి ఆ సమయంలో పాండవ సైన్యాలు ఏవి నిలవలేకపోయాయి. అది చూచి కృష్ణుడు, అర్జునా, చూడు, భీష్ముడిప్పుడు సర్వసంహారానికి పూనుకొన్నాడు. నీవిలా ఉపేక్షిస్తే కుదరదు. నీవు చేసిన ప్రతిజ్ఞను సార్థకం చేసుకునే సమయం వచ్చింది అన్నాడు అర్జునునితో. మన రథం భీష్ముని వైపు నడిపించు అన్నాడు అర్జునుడు. రథం అటువైపు వెళ్ళింది. కానీ దానిని భీష్ముడు శరవర్షంతో కప్పివేశాడు. కృష్ణునిపై కూడా బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు అదంతా చూసి అర్జునుడు మందవీర్యుడైపోయాడని గ్రహించాడు.
రణరంగంలో తీక్ష్ణమైన బాణాల చేత వేధింపబడుతున్నా కూడా భీష్మునిది పైచేయి అవడం చేత భీష్ముని మీదనున్న గౌరవం చేత అర్జునుడు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అర్జునో హి శరైశీక్ష్ణైరధ్యమానోపి సంయుగే కర్తవ్యం నాభిజానాతి రణే భీష్మస్య గౌరవాత్. ఇంక ఉపేక్షిస్తే పాండవ సైన్యం అంతా నశించిపోతుంది. ఇప్పుడు నేనే ఈ భీష్ముణ్ణి సంహరించాలి అనుకున్నాడు కృష్ణుడు. కృష్ణుడు అలా అనుకుంటుండగా భీష్ముడు శరవర్షం ముమ్మరం చేశాడు. భీష్ముడు ఈ విధంగా అర్జున వాసుదేవులను ఆక్రమించడం చూచిన సాత్యకి వాళ్లకు సహాయం చేయడానికై వస్తూ పారిపోతున్న యోధులనందరినీ, మీరు పిరికి పందుల వలె ఇలా పారిపోవడం యుక్తం కాదు, రండి శత్రువును ఎదుర్కొందాం అని ప్రోత్సహిస్తున్నాడు. అది చూచి కృష్ణుడు సాత్యకిని ప్రశంసిస్తూ, సాత్యకి, పారిపోతూ ఉన్న వాళ్ళందరినీ పారిపోని, ఉన్నవాళ్ళని కూడా పారిపోవాలనుకుంటే పారిపోని. ఇప్పుడు నేను భీష్మాదులనందరినీ సంహరించి యుధిష్ఠాదులకు సంతోషం కలిగించాలని నిశ్చయించుకున్నాను. ఏ యాంతి తే యాంతు శనిప్రవీర, ఏపి స్థితః సాత్వతః తే అపి యాస్తు. భీష్మం రథాస్త్వస్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య. భీష్మపర్వము 59-84. నిహత్య భీష్మం సగణం తథాజో ద్రోణం చ శైనేయ రథప్రవీరో. ప్రీతిం కరిష్యామి ధనంజయస్య రాజ్ఞశ్చ భీమస్య తథాన్ వినోశ్చ. భీష్మపర్వము 59-56. ఇలా అంటూ కృష్ణుడు సంకల్పమాత్రం చేతనే తన చేతిలోనికి వచ్చిన దేదీప్యమానంగా నిప్పులు కురుస్తున్న చక్రాయుధంతో భీష్ముని మీదికి లంఘించాడు. అలా తన మీదికి వస్తున్న కృష్ణుణ్ణి చూచి భీష్ముడు ఏ మాత్రము చలించక తన ధనుస్సును లాగుతూనే ఉన్నాడు. గోవిందునితో ఇలా అన్నాడు: దేవేశ, జగన్నివాస, మాధవ, చక్రపాణి, రమ్ము సర్వశరణ్య, లోకనాథ, ఈ రథోత్తమం నుండి నన్ను బలాత్కారంగా క్రిందికి పడత్రోయము. కృష్ణ, నువ్వు చంపినా కూడా నాకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా శ్రేయస్సే కలుగుతుంది. ఓ మహావీర, యదునాథ, ఈనాడు నువ్వీ విధంగా నన్ను ఆక్రమించడం చేత నన్ను 3 లోకాలు అభినందిస్తాయి. ఏ హ్యేహి దేవేశ జగన్నివాస, నమోస్తుతే మాధవ చక్రపాణి, ప్రసహ్య మాం పాతయ లోకనాథ, రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే త్వయా హతస్యాపి మామాద్య కృష్ణ శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే. సంభావితోన్ మంధక వృష్ణినాథ, లోకైస్త్రిభిర్వీర తవాభియానాత్. భీష్మపర్వము 59, 97, 98. అర్జునుడు వెంటనే రథం నుంచి క్రిందికి దుమికి కృష్ణుని వెనకనే పరుగెత్తి అతనిని అడ్డుకొన్నాడు. కోపావేశంలో ఉన్న కృష్ణుడు అర్జునుణ్ణి కూడా లాగికుంటూ ముందుకు దూసుకొని పోతున్నాడు. అప్పుడు అర్జునుడు
అతి కష్టం మీద నిలద్రొక్కుకొని కృష్ణునితో, కృష్ణా, వీళ్ళనందరినీ సంహరిస్తానని నేను చేసిన ప్రతిజ్ఞను నేనే నెరవేరుస్తాను. నా సోదరుల మీద, పుత్రుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. నువ్వు వీళ్లను చంపవద్దు అని ప్రార్థించాడు. కృష్ణుడు శాంతించి తిరిగి రథం ఎక్కి పాంచజన్య శంఖం పూరించాడు. అర్జునుడు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో విజృంభించి శత్రు సంహారం ప్రారంభించాడు. దుర్యోధనుడు భీష్మునితోనూ భూరిశ్రవునితోనూ కలిసి వచ్చి అర్జునుణ్ణి ఎదిరించాడు. అర్జునునిపై అందరూ బాణవర్షం కురిపించారు. అప్పుడు అర్జునుడు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించి శత్రువులనందరినీ నివారించాడు. ఈలోగా గాంధీవధ్వని విన్న ద్రుపదుడు, విరాటుడు అర్జునునికి సహాయం చేయడానికై వచ్చారు. వీళ్ళందరి ధాటికి తట్టుకోలేక కౌరవ వీరులందరూ శస్త్రాలు వదిలి పారిపోయారు. ఇంతలో సాయంకాలం అయింది. 2 సైన్యాలు ఉపసంహరించడంతో పాండవులు విజయానందంతోనూ, కౌరవులు పరాజయ దుఃఖంతోనూ తమ తమ ఆవాసాలు చేరుకున్నారు. 4వ రోజున భీష్ముడు సైంధవాదులతో పెద్ద సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగం ప్రవేశించాడు. కృష్ణార్జునులు సైన్యంతో రణరంగంలో ప్రవేశించారు. అర్జున, అభిమన్యు, దృష్టద్యుమ్నులు కౌరవ సైన్యాన్ని సంహరించారు. భీమసేనుడు 100 కొలది గజాలను చంపివేశాడు. భీమసేనునికి ఆ సమయంలో అభిమన్యుడు మొదలైన వీరులు సహాయులుగా నిలిచారు. సాత్యకి, ఘటోత్కచుడు వేల కొలది కౌరవ సైనికులను హతమార్చారు. ఆనాటి యుద్ధంలో కొందరు ధృతరాష్ట్ర కుమారులు కూడా భీముని చేతిలో మృతి చెందారు. ఆ విధంగా భీముడు దొరికిన ధృతరాష్ట్ర పుత్రులనందరినీ చంపివేస్తుండడం దూరం నుండి చూచిన భీష్ముడు, మిగిలిన వాళ్లనైనా వెళ్ళి రక్షించండి అని కొందరు మహారథికులను పంపాడు. అది చూచి అభిమన్యుడు మొదలైన పాండవ వీరులు భీముని రక్షణకై అక్కడికి చేరారు. భగదత్తుడు గజారూఢుడై పాండవ సైన్యాన్ని సంహరిస్తూ భీముని ఎదుర్కొని అతనిని బాణఘాతం చేత మూర్ఛితుని చేశాడు. భీముడు కొన్ని క్షణాలు రథస్తంభం పట్టుకొని నిలబడిపోయాడు. అది చూచిన ఘటోత్కచుడు, వాని సహచరులైన రాక్షసులు 4 దంతాల గజరాజులను మాయచే సృష్టించి వాటిపై ఎక్కి వచ్చి భగదత్తుని గజాన్ని పీడిస్తూ అతనిపై విరుచుకొని పడ్డారు. అది చూచి భీష్మాదులు అతనిని రక్షించడానికై రాగా యుధిష్ఠిరాదులు ఘటోత్కచుని రక్షణకై వచ్చారు. అది చూచిన భీష్ముడు ద్రోణునితో, ఇప్పుడు మనం ఇంతమంది మహావీరులు సహాయులుగా వచ్చి చేరిన బలవీర్య సమావిష్టుడైన ఈ ఘటోత్కచునితో యుద్ధం చేయజాలం. ఇప్పుడే మన వీరులందరూ క్షతగాత్రులై అలసిపోయారు. అందుచేత ఈనాటికి యుద్ధ విరామం ప్రకటించు, రేపు మళ్ళీ వద్దాం అన్నాడు. భీష్ముని మాటలు విని ఘటోత్కచ పీడితులైన కౌరవులందరూ రణరంగం నుండి ఏదో ఉపాయం చేత తప్పుకొన్నారు. ఈ విధంగా ఆనాటి యుద్ధంలో ఘటోత్కచుడు ప్రధాన పాత్ర వహించాడు. కౌరవులు వెనుకకు తగ్గగానే పాండవులు విజయానందంతోనూ, దుర్యోధనుడు భాతృమరణ దుఃఖంతోనూ తమ తమ శిబిరాలు చేరుకున్నారు. ధృతరాష్ట్రునికి సంజయుడు యుద్ధ వృత్తాంతం వర్ణించి చెప్పేటప్పుడు, సంజయ,
నీవెప్పుడు చెప్పినా పాండవులు ఉత్సాహంతో యుద్ధం చేశారు, విజయం పొందారు అని, నా వాళ్ళు పరాజయం పొందారని చెబుతున్నావు. ఇది వినడానికి నాకు చాలా బాధాకరంగా ఉంది అంటుండడము. రాజా, నీవు మేం అందరం చెప్పిన మాటలు వినకుండా అనుసరించిన దుర్నీతి ఫలితమే ఇది. పాండవులు ధర్మాత్ములు, వాళ్లకు విజయం తప్పదు అని సంజయుడు సమాధానం చెప్పడము జరుగుతూనే ఉండేది. 4వ నాటి యుద్ధాన్ని గూర్చి విన్న తరువాత కూడా ధృతరాష్ట్రుడు, భీష్మ ద్రోణాది మహావీరులుండగా కూడా మా వాళ్ళు ఇలా పరాజయం పొందుతున్నారు ఎందుచేత అని సంజయుణ్ణి అడిగాడు. రాజా, నీ కుమారుడే ఆనాటి రాత్రి భీష్ముని దగ్గరకు వెళ్ళి ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు అతడు, దుర్యోధన, కృష్ణుడు సాక్షాన్నారాయణుడు, అర్జునుడు నరుడు, వాళ్ళిద్దరినీ ఓడించడం ఎవరికీ శక్యం కాదు. ధర్మాత్ములైన పాండవులను నీవు జయించజాలవు అని నేనెన్నిసార్లు నీకు చెప్పాను, నువ్వు వినలేదు. ఆయా దుష్ట నరేంద్రుల రూపాలలో జనించిన కొందరు రాక్షసులను సంహరించడానికే నారాయణుడు భూలోకంలో అవతరిస్తాడని చాలా కాలం క్రితం బ్రహ్మలోకంలో చర్చించబడిన విషయం. అదే ఇప్పుడు జరుగుతున్నది అని భీష్ముడు చెప్పాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. భీష్మ పర్వం 65-69 అధ్యాయాలు. దీనిలో బ్రహ్మకృత నారాయణ స్తుతి, భీష్ముడు చెప్పిన నరనారాయణౌత్కృష్ట్యము ఉన్నాయి. 5వ రోజున యుద్ధం ప్రారంభం అయినది. భీష్ముడు తన సైన్యాన్ని మకర వ్యూహంలో నిలవగా, పాండవులు తమ సైన్యం సేన వ్యూహంలో నిలిపారు. ఉభయ సేనలలోనూ మహావీరులందరూ ఘోర యుద్ధం చేశారు. వేల కొలది సైనికులు ప్రాణాలు విడిచారు. ఆనాటి యుద్ధంలో భూరిశ్రవస్సు 10 మంది సాత్యక కుమారులను సంహరించాడు. సూర్యాస్తమయం కాగానే ఆనాటి యుద్ధం విరమించి సైనికులు తమ తమ స్థానాలు చేరారు. 6వ నాటి యుద్ధంలో యుధిష్ఠిరుడు చెప్పగా, దృష్టద్యుమ్నుడు తన సైన్యాన్ని మకర వ్యూహంలో నిలిపాడు. కౌరవుల సైన్యం క్రౌంచ వ్యూహంలో నిలబడింది. భీమసేనుడు కౌరవ సేనా మధ్యలో ఉన్న ధృతరాష్ట్ర కుమారులను చూచి భీష్ముడు రక్షిస్తూ ఉన్న ఆ సైన్యంలోనికి ప్రవేశించి తీవ్రమైన శరాలతో అనేక హస్తి, అశ్వ, రథ పదాతులను సంహరించాడు. భీమసేనుడు ఒంటరిగా సేనా మధ్యంలో ప్రవేశించగానే ధృతరాష్ట్ర కుమారులు, ఇతర వీరులు కూడా అసహాయుడైన అతనిని సజీవంగా పట్టుకొనవలనని నిశ్చయించుకొని అతనిని చుట్టుముట్టారు. వాళ్ళ అభిప్రాయం తెలిసిన భీమసేనుడు గదాపాణి అయి రథం నుండి క్రిందికి దిగి సైన్యాన్నంతని మర్దించాడు. కౌరవ సేనా మధ్యంలో భీమసేనుడు ఒంటరిగా ఉన్నట్లు చూచిన దృష్టద్యుమ్నుడు అంతవరకు తనతో యుద్ధం చేస్తున్న ద్రోణుణ్ణి విడచి భీముడు ఏర్పరిచిన మార్గం ద్వారా కౌరవ సైన్య మధ్యంలో ప్రవేశించాడు. అక్కడ భీమసేనుని రథం మీద భీమసేనుడు కనపడలేదు, సారథి మాత్రమే ఉన్నాడు. దానితో దృష్టద్యుమ్నుడు భీమసేనునికి ఏమైనదో అని
చాలా భయపడి సారథిని అడిగాడు. నన్నిక్కడనే ఉండమని చెప్పి భీమసేనుడు గదాపాణి అయి కురుసైన్యం మధ్య ప్రవేశించాడు అని అతడు చెప్పగానే దృష్టద్యుమ్నుడు భీమసేనుణ్ణి అన్వేషిస్తూ వెళ్ళి మహావాయువు వృక్షాలను పడవేసినట్లు శత్రువులను పడగొట్టుతున్న భీమసేనుణ్ణి చూచాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు అతనిని తన రథం ఎక్కించుకొని అతని శరీరంలోని శల్యాలు తీయించి అతనిని కౌగలించుకున్నాడు. ఇంతలో దుర్యోధనుడు తన సోదరులతో కలిసి దృష్టద్యుమ్న భీమసేనుల మీదికి యుద్ధానికై ముందుకు వచ్చాడు. దృష్టద్యుమ్నుడు చలించక వాళ్లపై ప్రమోహనాస్త్రం ప్రయోగించాడు. దుర్యోధనాది ధార్తరాష్ట్రులు స్పృహ తప్పి పడిపోయారు. సైన్యాలన్నీ చల్లా చెదరైనవి. ద్రుపదునితో దూరంగా యుద్ధం చేస్తున్న ద్రోణుడు దుర్యోధనాదులు ప్రమోహనాస్త్రం చేత స్పృహ తప్పి పడి ఉండడం చూచి శీఘ్రంగా అక్కడికి వెళ్ళి ప్రజ్ఞాస్త్రం ప్రయోగించి మోహనాస్త్రాన్ని నశింపజేశాడు. కౌరవ సోదరులు మళ్ళీ స్పృహలోనికి వచ్చారు. దృష్టద్యుమ్న భీమసేనులు మళ్ళీ యుద్ధ సన్నద్ధులయ్యారు. యుధిష్ఠిరుడు వాళ్ళిద్దరూ ఏదో అపాయస్థితిలో ఉన్నారని ఊహించి వాళ్లకు సహాయంగా అభిమన్యుడు మొదలైన 12 వీరులను సైన్యంతో అక్కడికి పంపాడు. ద్రోణుడు పాండవ సైన్యాన్ని సంహరించాడు. తిరిగి స్పృహలోనికి వచ్చిన దుర్యోధనుడు భీమసేనునితో యుద్ధానికి తలబడ్డాడు. అతని సోదరులందరూ అనుకున్న ప్రకారం భీమసేనుణ్ణి సజీవంగా పట్టుకొనడానికై చుట్టుముట్టారు. ఇంతలో అభిమన్యుడు మొదలైన వాళ్ళు అక్కడికి రావడంతో వాళ్ళు భీముణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళని వెంబడిస్తూ భీమసేనుడు వెళ్ళి యుద్ధం చేశాడు. అభిమన్యుడు మొదలైన వీరులను చూచి కౌరవ వీరులు వాళ్లతో యుద్ధానికి తలబడ్డారు. ఘోర యుద్ధం జరిగింది. రక్తం ప్రవహించింది. దుర్యోధనుడు భీముని చేతిలో ఓడిపోయాడు. భీష్ముడు అతనికి ధైర్యం చెప్పాడు. ఓం తత్సత్.